ఇప్పటి వరకు దాస్యం అనే కాడి గురించి మీతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దాసి ఎవరు, స్వతంత్రురాలు ఎవరు? దాసి ఎవరు, స్వతంత్రురాలు ఎవరు? ఇద్దరు ఒక యజమాని దగ్గరే ఉన్నారు. ఇద్దరు ఒక యజమానురాల దగ్గరే ఉన్నారండి. కానీ ఒకరికే స్వతంత్రం వచ్చింది, ఒకరు స్వతంత్రాన్ని కోల్పోయారు, దాసిగా మిగిలిపోయారు. దానికి గల కారణాలు ఏంటో మీతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు మధురమైనవి నాయన. నీ మాటలు బంగారం కంటే తన ప్రభువా వెలుగునిచ్చేవి, వెలుగు కంటే వెలుగైనవి తన ప్రభువా, సూర్యుని కంటే ఉన్నతమైనవి, చంద్రుడి కంటే ఉన్నతమైనవి తండ్రి. నీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు, మీ స్తోత్రాలు. ఇంతవరకు తన ప్రభువా దాస్యం అనే కాడికి చిక్కుకొనకడి స్వతంత్రంగా జీవించండి, మీ స్వతంత్రంలో నిత్యము నిలుచుండండి, నిజంగా నిలుచుండండి అని మాతో మాట్లాడవు తన ప్రభువా. ఇప్పుడు దాసి ఎవరు, స్వతంత్ర ఎవరని మాకు జ్ఞాపకం చేస్తుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఈ దాసుని నన్ను సిలువు చాటు మరుగుపరుచుకుని నాతో మాట్లాడి నీ బిడ్డలతో మాట్లాడి తృప్తిపరచమని, దాని ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు మాకు అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దాసి ఎవరు, స్వతంత్రురాలు ఎవరు? స్వతంత్రురాలు అంటే ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ఒక భర్త ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆమె ఎవరు? తన భర్తతో ఉండడానికి స్వతంత్రురాలయ్యింది. ఎలా స్వతంత్రురాలయ్యింది? కన్నవారి కుటుంబం నుంచి విడుదల పొందుకుంది. తనకంటూ ఒక స్వతంత్రము, ఒక జీవితము, ఒక బ్రతుకు, ఒక యజమానుడు, ఒక పురుషుణ్ణి సంపాదించుకుంది ఈమె. అతడు కూడా ఒక స్త్రీని సంపాదించుకున్నాడు. అది స్వతంత్రం. అలాంటి వారు తప్పు చేస్తే కాళ్ళు ఇరిగిపోయినట్టుగా చిత్తకొడతారండి జనాలు తెలిస్తే కదా. మరి నీకేం బుద్ధి లేదురా? ఒక భార్యని కలిగి ఉన్నావు, ఒక భర్తని కలిగి ఉన్నావు అమ్మాయి, మీ ఇద్దరికి ఒక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. సుఖంగా జీవించుకునగా పొరుగువాని భార్య వైపు చూడటం ఏంట్రా నువ్వు? పొరుగు ఆమె భర్త వైపు నువ్వు ఆంచగలిగి ఉండటం ఏంటి అని ఆ స్త్రీని, ఆ పురుషుని అలాంటి కార్యాలు చేసినవన్నీ వెనక ముందు ఆలోచించుకుంటూ కొట్టరాని చోట కొట్టి చిత్త కొడతారండి. అవునగా చెప్పండి. ఎందుకు? వీళ్ళకి ఆల్రెడీ స్వతంత్ర జీవితం ఉంది. దేవుడు ఒక భార్య ఇచ్చాడు, భర్తని ఇచ్చాడు, సుఖంగా జీవించమన్నాడు, నీ భార్యతో తృప్తి కలుగుమన్నాడు, నీ భర్తతో నువ్వు సుఖంగా జీవించమని చెప్పాడు, నీ భర్తని నిన్ను ప్రేమించమని చెప్పాడు, నువ్వు భర్తకు లోబడమని చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు దేవుడు. ఇక్కడ నువ్వు పొరుగువారిని దాచిస్తే పొరుగువారు తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి? చిత్తకొడతారా? చిత్తకొట్టరా? చిత్తకొట్టినప్పుడు స్వతంత్రం పోతుందా? పోతుందండి. వీళ్ళ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, ఇద్దరికి తీసేస్తారు అవసరమైతే, వీళ్ళకి ఇష్టం ఉన్నా కానీ. ఏదో అయిపోయింది, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, ఇద్దరం కలిసి బతికేద్దామే అనుకున్నా కుదరదు. మా ప్రెస్టేజ్ పోతుందిరా, మా వంశం ఏంటి, మా ఇంటి పేరు ఏంటి, మా పరిస్థితి ఏంటి? మీరిద్దరూ ఏకమై ఉండడానికి వీల్లేదని ఇరుగురు తరపు వారు ఏం చేస్తారు? ఎడగొట్టేస్తారండి. దేవుని స్తోత్రం. అప్పుడు స్వతంత్రాన్ని కోల్పోతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మరి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దాసి ఎవరు, స్వతంత్రురాలు ఎవరు? సరే, దేవుడు విడిపించి, ఒకవేళ గతంలో కొంతమంది యవ్వన కాలంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు తెలుసు తెలియక, అయినా సరే దేవుడు మంచి భర్తను చూపించి తండ్రికి కనబరిచి ఒకరి ద్వారా రప్పించి వివాహం చేస్తాడు. అప్పుడు ఆ బుద్ధులు విడిచిపెట్టుకోవద్దా? చాలామంది ఆ బుద్ధులు విడిచిపెట్టుకోవాలి. పెళ్లి పెట్టల నుంచి లేచిపోయి వెళ్ళిపోతున్నారండి. ఎంత దుర్మార్గులాలు! భర్తనేమో ప్రియుడిని బండేసి రమ్మండం, భర్తనేమో వివాహం సిద్ధపరచడం. పెళ్లిపెట్ల మీదకి వచ్చిన తర్వాత వచ్చే తోవలోను పెళ్లిపెట్లకు వచ్చే ముందు అంటి తోట నుంచి పక్క వెళ్ళిపోవడం, ఆడేమో మోటార్ సైకిల్ ఎట్టుకెళ్ళి తోటసేవని ఉండడం, ఇద్దరు కలిసి లేచిపోవడం జరగట్లేదా? ఎంత దౌర్భాగ్యం ఇది! ఇంచేదా మొదటోడిని విడిచిపెట్టుకోలేదు. ఈ రోజుకు దేవుని పిల్లలైన క్రైస్తవులు కూడా మొదటి పాపాన్ని, మొదటి అతిక్రమాన్ని, మొదటి బూతులను, మొదటి జీవితాన్ని విడిచిపెట్టకపోతే ఆడు నీ కోసం బండేసుకుని రెడీగా ఉంటాడు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? అగ్నిగుండానికి, నరకానికి, పాతాళానికి. రైమని వెళ్ళిపోతారు, దబుక్కుమని పడిపోతారు ఇద్దరు వెళ్ళి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సందడు ఎప్పుడు వాంఛగలిగి ఉంటాడు.
ఒకసారి ప్రేమించిన ప్రియుడు వాడి జీవితకాలం మర్చిపోతాడా? ఆ స్త్రీ కూడా మర్చిపోదు. అది బయటకు వస్తే ఊర్లో ఉన్న జనాలు మర్చిపోరు. నిజంగా మర్చిపోయి జీవించిన వాళ్ళు మర్చిపోనెవరు. ఎప్పటికప్పుడు నిందలేస్తుంటారు. లోకము భయంకరమైనది. దేవుడు ఎప్పుడో మర్చిపోయాడు అవన్నీ కూడా, కానీ వీళ్ళు మర్చిపోరు. ఎందుకు మర్చిపోరంటే అట్టి గుణాలు కలిగి జీవిస్తున్నారు కనుక, అట్టి మనసు కలిగి ఉన్నారు కనుక. వాడు భార్య ఉండి పొరుగువారి భార్యని ఆశిస్తాడు, భర్త ఉండి పొరుగువారి భార్యని భర్తనే ఆశిస్తుంది. అట్టి మనసు కలిగి ఉంది కాబట్టి ఇంక అదే ఆలోచనలు వాళ్ళకి. పక్కోడు నీతిగా జీవిస్తున్నా సరే, తప్పులన్నీ మానేసినా సరే, యథార్థంగా దేవుని దృష్టికి జీవిస్తున్నా సరే, అన్నీ తగ్గించుకున్నా సరే, ఏ సోకు చేయకపోయినా సరే, ఏదో ఉందనకాలని దురాలోచన చేసే మనుషులు లేకపోలేదు. అట్టి ఒక్కరి జనం మధ్య జీవిస్తున్నాం, అటు దుర్మార్గములు జీవిస్తున్నాం కాబట్టి జ్యోతుల వలె ఉండాలి. మనం సత్యప్రవర్తన కలిగి ఉండమని చెప్తున్న వాక్యం. మరలా నువ్వు దాస్యమని కాడిసి చిక్కుకోకూడదు, మరలా సరసోక్తులు మాట్లాడకూడదు. ఎవరి దగ్గర వేళాకోళం మాటలు సరసోక్తి మాటలు మాట్లాడితే వాక్యం తెలిసిన నువ్వు, భక్తిగా నువ్వు, సమర్పణ కలిగి నువ్వు అట్టి మాటలు మాట్లాడొచ్చని నీ పొరుగు సహోదరి వాక్యం నిల్చున్న వ్యక్తి అడిగితే నువ్వు తలదించుకోవాలి, అవమానపరచబడతావు అక్కడ. కాబట్టి క్రైస్తవుడు వాడి నోటి మాటలు, వాడి ప్రవర్తన, వాడి చూపు, వాడి విధానం ఏ విధంగా ఉందో పరిశీలన చేసుకునియే 10 మందిలోకి వెళ్ళి నోరు విప్పాలి. దేవుని స్తోత్రం. అది స్వతంత్రం. చాలామంది కూడా 10 మంది వాక్యం వినని వారి మధ్య పనిచేస్తే వీళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు, వీళ్ళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు, వాళ్ళతో పాటు ఏకీభవించేస్తారు, వీళ్ళలో ఉన్న లోపాలని చెప్తారు, సంఘంలో ఉన్న పరిస్థితులన్నీ చెప్పేస్తుంటారు వాళ్ళకి. అప్పుడు అందుకే క్రైస్తవులు దినాలు లోకువ. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో మేము ఏమై ఉండాలంటే స్వతంత్రురాలుగా ఉండాలి, ఆధిపత్యం కలిగి ఉండాలి, అధికారం కలిగి ఉండాలి. మేము దేవుని పిల్లలం, మేము దేవుని వారసులం, నేను దేవుని మాట ప్రకారం జీవిస్తున్నాను, దేవుని కొరకు చచ్చిపోతాను. అవసరమైతే నువ్వెవరు నా మీద నింద వేయడానికి? రుజువు చేయగలిగే సామర్థ్యం నీకుందా? నీ చేతనైతే 1000 మందిని పిలుచుకుని రుజువు చేసుకుని నా మీద నేరం మోపు అని చెప్పగల సామర్థ్యం, శక్తి కలిగి ఉండాలి. ఎవరైనా నిందెత్తే నేరం మోపితే ఏడ్చుకుని కూర్చోవడం, చర్చకు రావడం మానేయడం, సేవకులతో మాట్లాడకపోవడం, ఏమండి భక్తిని కోల్పోవడం, ఇది కాదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ సత్ప్రవర్తన నీకు ధైర్యం పుట్టించదా? ఎవడైనా నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటే నీ మీద నింద వేస్తే వాడు వేయగలడా? అసలు నీ గురించి అలా ఆలోచన చేయగలడా? చేయలేడు. ఆమేన్. యోబు గురించి ఎవరైనా నింద వేయగలిగారా? లేదే. యోషోబు గురించి ఎవరైనా నింద వేయగలిగారా? నింద వేసిన వాళ్ళు సిగ్గుపడ్డారు. రాజు కంటే తర్వాత రాజుగా ఎంచబడ్డాడు. నీ మీద నిందలు వేసినప్పుడు నువ్వు గొంతులు వేసేయాలి. నిజమైన స్వతంత్రుడు అయితే నువ్వు దాసివి కానే కాదు. నువ్వు దాసరికంలో లేనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి? అవునగా చెప్పండి. నువ్వు దాసరికంలో లేనప్పుడు నువ్వెందుకు భయపడాలి? నువ్వు స్వతంత్రురాలివి. నీకు సొంత గృహం ఉంది, సొంత యజమానుడు ఉన్నాడు, సొంత సంఘం ఉంది, నిత్య జీవనిచ్చి నాదున్నాడు, ఆదరణకర్త ఉన్నాడు. నీకు ఏదైనా లోపం ఉన్నా, ఏదైనా తెలియదున్నా తెలియపరిచే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. సంఘంలో వాక్యం ఎత్తబడుతుంది, వాక్యాన్ని చేర్చుకుంటున్నావు. నీ వాక్యము నీ హృదయం ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది. కడుపు నిండా తింటుంటే ఏముంటుంది? మనిషికి పనిచేయడం శక్తి ఉంటుంది. తినలేదనుకోండి, గాడిదకి ఎప్పుడు తిన్నట్టుకుండా ఏమట్టుకుండా నీరట్టుకుండా మొయ్యమంటే మోతుందా? ఏదో బాధపడలేక తీసుకెళ్తుంది. ఈ బత్తాలన్నీ అట్టుకెళ్ళి నదిలో వదిలేస్తుంది. పక్కగా చక్కగా స్నానం చేసి పైకి వచ్చేస్తుంది, కొంచెం ఒప్పు తెచ్చుకుంది కదా మరి. అది కాబట్టి నీ కడుపులో వాక్యం ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి. అప్పుడు ధైర్యంగా నువ్వు జీవించగలవు. ప్రియ సహోదరి సహోదరి, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. ప్రతిదీ కూడా దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను పెంచుతాడు, నేను తలపెట్టిన కార్యాన్ని చేస్తాడు దేవుడు. ఎందుకు చేస్తాడు? నా కార్యం కాదు, దేవుని కార్యం. మనం ఎక్కువ దేవుని కార్యాలు తలపెట్టాలి. 10 దేవుని కార్యాలు తలపెట్టు, కార్యం నీకు గొప్ప కార్యం తలపెట్టు. 10 చిన్న కార్యాలు దేవునికి చేసినా నీ గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. కాబట్టి చిన్నదానిలో నువ్వు గొప్పగా చేసినప్పుడు దేవుడిని నీకు పెద్దదిచ్చి గొప్ప చేస్తాడు దేవుడు. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో మరి దాసులారు ఎవరో స్వతంత్రులు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాం. దేవుని సన్నిధానంలో చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, ధర్మశాస్త్రానికి లోబడి ఉండ గోరువారులారా, మీరు ధర్మశాస్త్రం వినటం లేదా? నాతో చెప్పుడి. దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడును, 2 కుమారులు అబ్రాహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. చూసారా? ధర్మశాస్త్రానికి లోబడి వారులారా. ధర్మశాస్త్రానికి లోబడు అంటే ఈ ధర్మశాస్త్రం అంటే ఏంటి? దినానా వాక్యము, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు,
దేవుని వాక్యానికి లోబడి వారులారా, దాసి వలన ఒకరును స్వతంత్రురాలు ఒకరును అబ్రహాంకి 2 కుమారులు కలిగారని మీకు తెలియదని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. దాసి వలన కలిగింది ఎవరు? దాసి ఎవరు? హాగరు. అబ్రహాంకి మొదటి సంతానం. దాసి వలన కలిగింది ఎవరు? ఇష్మాయేలు. అంటే ముస్లిం వంశం ఎదునానా ఇష్మాయేల్ని బట్టి దేవుడు అభివృద్ధి చేశాడు. ముస్లిమ్స్ అందరూ కూడా ఇష్మాయేల్ వంశమే. స్వతంత్రాలు పుట్టింది ఎవరు? స్వతంత్రాలు పుట్టింది ఎవరు? ఇస్సాకు. అబ్రహాంకి శారాకి ఇస్సాకు ఇచ్చాడు కదా దేవుడు. దేవుని వాగ్దత్తం ద్వారా పుట్టున్నాడు. కాబట్టి దాసురాలు సంతానము తర్వాత త్రోసివేయబడింది. అవును కదండి. అయినను దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆమె దేవునికి లోబడింది. దేవుని చిత్తాన్ని బట్టి అబ్రహాము చెంతకి చేర్చబడింది పక్కలోకి. దేవునికి లోబడే, యజమానికి లోబడి కాదు. యజమానురాలకు లోబడింది, దేవుని కూడా లోబడింది. నాకు ఎవరున్నారు వివాహం చేయడానికి? తండ్రి ఉన్నాడా? తల్లి ఉన్నాడా? అన్నదమ్ములు ఉన్నారా? ఎవరూ లేరు. అయినను దేవుని సేవకుడికి భారీగా హక్కు ఆశీర్వాదం నాకు దేవుడే ఇచ్చాడు. లేకపోతే నా జీవితంలో వివాహము కాదు. కాబట్టి నా దాసురాలు నా కోసం, నా తల్లిలాగా, నా అన్నదమ్ముల్లాగా, నా అక్క చెల్లిలాగా ఆలోచన చేసింది. నా పెద్దక్క అనుకుంటాను ఈరోజు నాకు వివాహం చేస్తుంది. అబ్రహాముకి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి మరి తనలో ఏ అనుమానం లేక నిజంగా ప్రేమించిన పంపుతుంది. కనుక నేను నా యజమానురాలకి లోబడి ఉంటాను. ఈరోజు నాకు వివాహం అయింది అని తలంచుకుందామే. దేవుని స్తోత్రం. నువ్వు విడువబడిందని ఒంటరిదానివి కాదు, నేను 1000 మందిని చేస్తానని చెప్పాడు దేవుడు కదా. మరి ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు. మనం పిల్లలు లేనని, నా వారైన వారు నా దగ్గర లేని చింతపడకూడదు. అందరికంటే గొప్పవాడైన దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళందరినీ దగ్గర చేర్చే దేవుడు ఉన్నాడు నీతోటి. ఆ దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. అది నిజమైన స్వతంత్రం. మనుషుల కోసం మనం దేవుడిని విడిచిపెట్టడం నిజమైన స్వతంత్రం కాదు. దాసురాల కుమారుడు ఇష్మాయేలు, ఆగర్ కుమారుడు. స్వతంత్రాల కుమారుడు ఇస్సాకు. వీరిద్దరూ వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్ళే కదా. మరి కాబట్టి చనిపోయేవాడిని కూడా బ్రతికించాడు ఎవరు? దేవుడు. వీరిద్దరి కలిసి అరణ్యానికి వెళ్ళినప్పుడు నీళ్లు లేక పాలు లేక ఏడుస్తుంటే బాధతో గుండెంతా కూడా నీరైపోయి ఇక ఎందుకు లేనా బ్రతుకని ఏడుస్తుంటే ఆగరు దేవుడు నీళ్లు చూపించి ఆ బిడ్డను బ్రతికించి గొప్ప సంతానం చేసి ఈ దినాన క్రిస్టియన్తో సమానంగా కూడా వారిని ఉంచాడు. దేవుడు అభివృద్ధి చేశాడు. చప్పట్లు కూడా తీర్మానించండి. కాబట్టి దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా, వారు ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, జైన్స్ కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వారు ఏ మతాన్ని, ఏ ఆచారాన్ని, ఏ దేవుడిని ఆరాధించినా వారందరూ నా తండ్రి అయిన దేవుని పిల్లలే. చప్పట్లు కూడా తీర్మానించండి. నా తండ్రి నీ తండ్రి అయిన దేవుని పిల్లలు. ఎవరిని వేరేగా చూడకూడదు. మనం ఎవరిని వేరేగా చూడడానికి వీల్లేదు. ఎవరిని కించపరచడానికి వీల్లేదు. వాళ్ళు మనం కించపరిస్తే దేవుని కించపరిచినట్లు లెక్క. ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరికి మర్యాద చేయాలి, ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీ ప్రేమను బట్టి అవసరమైతే నిజమైన మార్గంలోకి ఆ దాస్యమనే కాడికి విడిపించి దేవుని దగ్గర తీసుకుని రావాలి. నువ్వు ప్రేమ చూపిస్తేనే వస్తారు. ఎవరైనా విమర్శిస్తే ఎవరు రారు. వాళ్ళు తక్కువగా మాట్లాడితే ఎవరు రారు. నీతో మాట్లాడరు. నీకు ఆపదతో ఆదుకోరు వచ్చి. కానీ నువ్వు వాళ్ళు ప్రేమించు. నీ సొంత మనుషుల కంటే ముందు వచ్చి నిలబడతారు నీ వాకిట్లో. వాళ్ళకంత ప్రేమ ఉంది, వాళ్ళకంత జాలి ఉంది, వాళ్ళకంత అర్పణ జీవితం ఉంది. నువ్వు 1000 రూపాయలు దేవునికి ఇవ్వడానికి బాధపడిపోతావు. వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి ద్వారం కట్టిస్తారు. గుడికి కట్టిస్తారా? కట్టించరా? వాళ్ళు బంగారం పట్టుకొచ్చి చూసి దేవునికి కానుకలుగా ఇస్తారు. నిలువెత్తి బంగారం పోస్తారు, నిలువెత్తి డబ్బు ఇస్తారు. తిరుపతిలో ఇస్తారెవరా? వాళ్ళకి ప్రేమ ఉందా మరి లేదా? మనకి ఎంత ఇచ్చినా దేవుడు ఎంత చేసినా మనం ఇవ్వలేం. బిగబట్టుకునే మనసు, దేవుని ప్రేమించలేని మనసు, నిజమైన స్వాతంత్రం లేదు. వీటన్నిటిని విడిచిపెట్టాలని సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదు మనం. దేవుని స్తోత్రం. వారికి ఇచ్చేగలదు దేవుడు ఇస్తూనే ఉంటాడు. వాళ్ళ నమ్మకం అలాంటిది. ఎంత డబ్బు ఉంటే ఒక ఆటలో అతను ఉండి ఒక ఆటలో బంగారం చూసి ఇవ్వగలడు. ఏమండి, 70 కేజీలు ఉన్నాను నేను. 70 కేజీలు బంగారం ఇవ్వాలంటే అది ఎంత గొప్ప విషయం. 70 కేజీలు డబ్బు తీయాలంటే ఎంత గొప్ప విషయం. కొన్ని కోట్లు వచ్చేస్తుంది కదా. అలాగే వాళ్ళు అంతెత్తుంటే నిలువెత్తు బంగారు, నిలువెత్తు డబ్బు ఇచ్చి దేవుడిని మహింపరుస్తారు, కిరీటాలు చేయిస్తారు. ఇంచేత దేవుని ప్రేమిస్తున్నారు. ఏదో ఒక నమ్మకంలో దేవుడు పిల్లలే కాబట్టి వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నావు?
మన తండ్రి అయిన దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తున్నాడు. చెప్పాలంటే ఇంకొక రూపం లేదు కదా, ఇంకొక దేవుడు లేడని వారు కూడా ఒప్పుకుంటారు కదా. ఏదో ఒక రూపంలో ఏదో ఒక నమ్మకంలో వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి వాళ్ళకున్న కృతజ్ఞతను బట్టి దేవుడు వారిని అభివృద్ధి చేస్తున్నాడు. అయితే వారి సంపాదన అన్యాయపు సంపాదన కొంత ఉంటుంది, అక్రమ సంపాదన ఉంటుంది. అటువంటి వారిని అన్నింటినీ తీసుకొచ్చి పేదరైన వారికి ఇలా ధర్మశాస్త్రాలకి దేవుడు గుళ్ళకి ఇచ్చే మనసిచ్చి అలాగ వారిని పేదవారిని దరిద్రులని గుడి దగ్గర ఉన్న వాళ్ళని అన్నం లేని వారిని అందరినీ వస్త్రం లేని వారిని అందరినీ దేవుడు పోషిస్తుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దాసి కుమారుడు ఒకడును స్వతంత్రుల కుమారుడు ఒకడును ఇద్దరు కుమారుడు అబ్రాహాము కలిగినని వ్రాయబడి ఉన్నది. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను. దేవుని స్తోత్రం. ఇది సత్యము. దాసి వలన పుట్టినవాడు ఎటువంటి వాడట? శరీర ప్రకారం పుట్టాడట. శరీర సంబంధంగా కొడుకు కావాలని పుట్టాడు. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? శారాకు మీద సంవత్సరం కుమారుడు కన్నని ఉద్దేశం ఏంటి? ఆ కుమారుడు కనాలి, అతడు స్వతంత్రుడై ఉండాలి, అతని ద్వారా దేవుని సంతానము అభివృద్ధి అవ్వాలి. ఇస్రాయేలు కంటే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తున్న వాగ్దానం అక్కడ నెరవేర్చబడాలి. ఆత్మ సంబంధమైన పుత్రుడు ఇస్సాకు, శరీర సంబంధమైన పుత్రుడు ఇష్మాయేలు. దేవుని స్తోత్రం. కాబట్టి వారు ఇప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా జీవించలేకపోతున్నారు. ఇంకా సత్యం ఉంది కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. కనుక దేవుని సన్నిధానంలో చెప్తున్నాడు కదా, దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్ర వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఆమేన్. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి పాపాన్ని విడిచిపెట్టి శరీర సంబంధమైన కోరికలను విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన జీవితం జీవించినప్పుడు, మారు మనసు పొంది జీవించినప్పుడు, మారు మనసు కలిగి జీవించినప్పుడు, అబద్ధములకు దూరంగా ఉన్నప్పుడు, అసత్యానికి దూరంగా ఉన్నప్పుడు, బూతులకు దూరంగా ఉన్నప్పుడు, పరిశుద్ధతకి దగ్గరైనప్పుడు, వాక్యాన్ని నత్తుకున్నప్పుడు, దేవుణ్ణి నత్తుకున్నప్పుడు, మోకరించి ప్రార్థన చేసి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు నిజముగా వాగ్దాన పుత్రికివి, వాగ్దాన పుత్రుడువు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అప్పటి వరకు వాగ్దానాన్ని స్వతంత్రించుకోదు. అప్పటి వరకు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. నువ్వు వాగ్దానం స్వతంత్రించుకుంటే అర్థం ఏంటంటే దేవుని రాజ్యానికి వారసురాలు కాదు, వారసుడు కాదు. క్రైస్తవుడు అడిగిన జీవిస్తావు, క్రైస్తవుడిగానే మాటలు చెప్తావు, నాకులాగా వాక్యం చెప్తావు, పాటలు పాడుతావు, ప్యాన్లు ఇస్తావు, తుడుస్తావు, ఏదైనా చేస్తావు. కానీ నీకు మారు మనసు లేకపోతే వాగ్దాన పుత్రుడు కాదు, వాగ్దాన పుత్రుడు కాదు. ఆమేన్. దాసి వలన పుట్టిన వాడివే. ఇప్పుడు దాసి ఎవరు? దేవుని సంఘం దాసి ఎవరు? అపవాది. దాస్యం అనే కాళ్ళలో చిక్కుకోవడానికి మరలా ప్రయత్నాలు చేస్తున్నాడు అతను. ఆమేన్. శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోమంటాడు అపవాది. శరీర సంబంధం ఇచ్చలు కలిగి ఉండమంటాడు. ఇంకా నీకు వయసు అయిపోయిందా? చెవులు కుట్టించుకోవచ్చు కదా, ముక్కు కట్టుకోవచ్చు కదా, మంచి చీర కట్టుకోవచ్చు కదా. చీర కట్టుకోవడంతో తప్పేనా? తప్పు కాదు. ఏ చీర కట్టుకుంటే చీర కాదు, ఏ చీర కట్టుకున్నా చీరను గొప్పకోటకే కదా. కానీ ఆకర్షించే చీర కట్టుకుంటే అనేక మంది మనసు నీ మీద పడుతుంది కదా. వాళ్ళ మనసులను దోచుకుంటారు కదా. వాళ్ళు ఏ విధము చేతనే పాపంలో పడని ఆలోచన చేస్తారు కదా. నీ బలహీనత ఏదో కనుక్కుంటారు కదా. అలా జరిగిందా లేదా? బైబిల్లో జరిగిందా లేదా? దిలీలని ఆశపడబట్టే కదా తనలో ఉన్న బలాన్ని ఏమైంది? కోల్పోయాడా లేదా? రంగురంగుల చీరని, రంగురంగుల ముఖాన్ని, ఎర్రదాన్ని ఆశించి ఏం చేశాడు? లోబడిపోయి తల్లిదండ్రులు విడిచిపెట్టి జీవితకాలం అంతా దాస్యమని కాడి కింద చిక్కుకున్నాడు. ఆఖరికి రహస్యాన్ని చెప్పాడు, లోపల ఉందని బయటికి ఇసిరేశాడు. రక్షణని ఇసిరేసాడే లేదా? దిలీలో వాళ్ళు ఇసిరేశాడు. ఫిలిష్తీయులు వచ్చి పట్టుకున్నారు, చితగొట్టారు, కళ్ళు పీకారు, గొలుసులతో బంధించారు. ఆఖరి చచ్చిస్థితిలో ఉన్నాడు. మరలా దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీద దేవుడు బలం ఇచ్చాడు. వాళ్ళందరినీ చంపాడు. దేవుడు గొప్పవాడు అని నిరూపించుకున్నాడు. ఆఖరికి మరణము తప్పలేదు. ఆమేన్. అలాంటి జీవితం కావాలా మనకి? అలాంటి జీవితం కావాలంటే మీరు దాసిపుత్రులే కానీ స్వతంత్రాల పుత్రులు కానే కాదు, వాగ్దాన పుత్రులు కాదు. దేవునికి మహిమ. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. చూసారా? ఈ సంగతులు ఎలా చెప్పబడి ఏంట? అలంకార రూపంగా మనకు అర్థమవడం చెప్పబడి ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? మనకు అర్థమవడం చెప్పబడి ఉన్నాయి. నిజమైన సత్యం ఇక్కడ చెప్తున్నాడు. ఈ స్త్రీలు 2 విధములై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే, దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును, అది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్నది, సీనాయి కొండయే. ప్రస్తుతం ముందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకి తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్.
ఈ సంగతి మీకు అర్థమవుతుందో చెప్తున్నాను వినండి. ఇక్కడ 2 స్త్రీలుగా ఇచ్చాడు. ఒక స్త్రీ హాగరు, ఒక స్త్రీ ఎవరు? షారాయి. హాగరు ఏమైందంటే దాసి అయి ఉన్నది, షారా స్వతంత్రురాలైనది, సొంత భార్య అయినది. అయితే వీళ్ళు దీన్ని 2 సంఘాలుగా పోల్చాడు అనమాట అండి, 2 కొండలుగా పోల్చాడు. ఒకటట సీనాయి కొండ, ఆ దాస్యం అనే కాడి కింద చిక్కుకుంది ఎప్పటికైనా. ఇంకొకటి యెరూషలేములో ఉన్నటువంటి కొండ, అది కూడా ఏమైందంటే సీనాయి కొండతో స్నేహం చేసి పక్కనే ఉండబట్టి అది కూడా దాస్యంలోనే ఉంది ఇప్పుడు. దేవుని స్తోత్రం. అందుకే చాలామంది క్రైస్తవులైంది, సేవకులైంది పాపము చేయడం, యాజకులైంది పాపము చేయడం, యూట్యూబ్లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, విమర్శలు చేసుకోవడం, అన్యులతో గొడవలాడడం. ఏమంటే ఎక్కడైనా యేసుప్రభు గొడవాడా? యేసుప్రభు నేను దేవుడు అని ఎక్కడైనా చెప్పాడైనా? ఆయన చేసిన క్రియే, ఆయనే సజీవుడు, ఆయనే దేవుడు, ఆయనే స్వస్థపరచు దేవుడు అని చెప్పింది తప్ప నేను యేసుక్రీస్తుని దేవుడిని నేను ఎప్పుడు చెప్పుకోలేదు. తండ్రినే మహింపొచ్చాడు. అవునా కదా? నా తండ్రి ఎందు విశ్వాసం ఉంచాడు, నా ఎందు విశ్వాసం ఉంచును, నా ఎందు విశ్వాసం ఉంచిన వానికి దేవుని కార్యము జరుగునన్నాడు. ఆమేన్. ఎందుకండి పోరాటాలు యూట్యూబ్లోను? ఎందుకండి ఈ యొక్క పోరాటాలు, ఈ యొక్క వాదోపవాదంలో? ఎందుకండి డిబేట్లు? ఎందుకంటే ఎవరికి కావాలండి డిబేట్లు? లోకంలో మేము పెద్ద సేవకులమని, మేము గొప్ప దైవజనులమని, మేము అభిషేకం పండిమని, తెలివైన వారు అని చెప్పుకోవడానికి, మనిషి సేవకుడైన కూడా తన తెలివిని ప్రదర్శించుకోవడానికి ఈ డిబేట్లు తప్ప మరి దేనికి కాదు. యేసు ప్రభు ఏ డిబేట్లు పెట్టలేదు, పరిశుద్ధాత్ముడు ఏ డిబేట్లు పెట్టలేదు. నీ ప్రేమను చూపించి ఇతరులకు దేవుడిని తెలియజేయాలి తప్ప నీలో ఉన్న జ్ఞానాన్ని, లోకజ్ఞానాన్ని, ఈ లోకజ్ఞానాన్ని, నీ జ్ఞానాన్ని, ఈ బొమ్మల జ్ఞానాన్ని చూపించి నువ్వు యేసుక్రీస్తునందుకు ఎవరికి తీసుకురాలేవు. అందుకనే అన్నాడు, నేను ఆకర్షిస్తేనే ఎవడైనా ఎత్తుకొస్తాడు, లేకపోతే రాడు. దైవజనుడైనా, బిషప్ అయినా, ఎవరైనా సరే, డిబేట్లు చేసేవారైనా సరే, విశ్వాసైనా సరే, మన ప్రేమను చూపించే దేవుని ఎదుగు తేవాలి తప్ప మరి దేవుని బట్టి తేలేం. యేసుక్రీస్తు చేసింది అదే. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుకుంటూ వెళ్తే ఈజ్వల్ తేలిన లెక్క ఏంటంటే ప్రేమ అనే 2 అక్షరాలు. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. ఆ ప్రేమ వల్లే కార్యం జరుగుతుంది, ఆ ప్రేమ వల్ల ఇతరులు రాబడతారు, ఆ ప్రేమ వల్లే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చెప్తుండే కదా, ఈ ఆగరన్న అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయి కొండయే. అరేబియా దేశం అంటే ఇప్పుడు ఏంటది? అరబ్ దేశం. ఆగర్ అనేది అరబ్ దేశం. అందుకనే గల్ఫ్ కంట్రీలో, అరబ్ దేశాల్లో, కువైట్ దేశాల్లో, మస్కట్ దేశాల్లో, ఖత్తర్లో అందరూ ముస్లిమ్సే ఉంటారు. ఉన్నారా లేదా? వీళ్ళు వచ్చారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది. అదనమాట. అక్కడ స్థిరం చేశాడు దేవుడు ఆ వంశాన్ని, అక్కడ అభివృద్ధి చేశాడు ఆ దేశాన్ని, వాళ్ళని గొప్పవారుగా చేశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రైస్తవులైన వారు మరలా దాసులైపోయి జీవిస్తున్నారు అక్కడ జీతాన్ని చేసుకుని. చెప్పలు కూడా నిర్మహించండి. మరొక రకంగా అనుకోకండి మీరు. ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇండియా వాళ్ళు క్రైస్తవులు అయ్యండి, దేవుడిని నమ్ముకుని కూడా కొయిటాల్లోకి వెళ్ళి వాళ్ళ అంటులు తవ్వుతూ, వాళ్ళ చెప్పులు తవ్వుతూ, వాళ్ళ దగ్గర కాళ్ళు కడుగుతూ, వాళ్ళ దగ్గర పనిచేసి బతుకుతాం తప్ప దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసుకుని అభివృద్ధి చెందలేకపోతున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? ప్రస్తుతం మందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందును కనుక ఆ నిబంధన దానికి దీటే ఉందంట. చూసారా? ఇదేమైందంట? ప్రస్తుతం మందున్న యెరూషలేము కూడా ఏమైపోయింది? హాగరు దాసి అయినటువంటి ఆ నిబంధనలోకి వెళ్ళిపోయిందంట. దేవుని స్వతంత్రమైన నిబంధనలు లేదట, దానికి దీటై ఉందంట, దానికి సమీపంగా ఉందంట, దానికి తోడై ఉందంట. సరే, ముస్లిం తరగతి ఎవరు పనిచేస్తున్నారు? నేను ఇక్కడ కులమతాల గురించి, క్యాస్ట్ల గురించి మాట్లాడట్లేదు, దేవుని ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ యూట్యూబ్లో వినేవారు కానీ, చూసేవారు కానీ, మీకు కానీ ఎవరికైనా ఒకటే చెప్తున్నాను నేను. ఇక్కడ దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందో, ప్రజల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, ఏర్పాటు చేయబడిన వారి చేతను తొలగిపోయి భోగభోగాల కోసం, ఈ లోక సంబంధం ఇల్లుల కోసం, పెళ్ళిళ్ళ కోసం, పేరెంటాల కోసం, బంగారం కోసం, వెండి కోసం, డబ్బు కోసం పొరుగు దేశాలకు వెళ్ళి అక్కడ దాస్యమనే కాళ్ళు చిక్కుకొని అక్కడ విడుదల పొందలేక, సరైన ఇల్లు లేక హింసపడి ఆఖరికి అదేంటది? ఏం ఆఫీస్ అమ్మది? ఎంఎస్ ఆఫీసా? ఇండియా ఆఫీస్కి వచ్చేసి పరిగెట్టుకుని వచ్చేసి అక్కడ ఉండిపోయి ఇప్పటికీ మన మధ్యలో సహోదరి 4-5 సంవత్సరాల నుంచి అందులో పడి ఉంది. వాళ్ళు పెట్టిన సాంబార్ అన్న తిని మనశ్శాంతి లేక భర్తను కోల్పోయి, పిల్లలను కోల్పోయి జీవక్షేమై ఉంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 100 మంది, 1000 మంది ఉన్నారు ఇతర దేశాల్లో ఎంఎస్ ఆఫీసుల్లో. దాస్యమని కాడికి చిక్కుకోవడం కదా అది. దేవుని ప్రియమైన సంగమా, దేవుడు నీకు ఒక ఆత్మీయ జీవితం ఇచ్చినప్పుడు, బాప్తిస్మం ఇచ్చినప్పుడు, రక్షణ ఇచ్చినప్పుడు, వాక్యం ఇచ్చినప్పుడు, సంఘంలో యథార్థత కలిగి ప్రార్థన చేసి వాక్య ప్రకారంగా జీవిస్తే దేవుడు నిన్ను అభివృద్ధి చేయడా?
నీలో బుద్ధి లేక, దేవుని మీద నమ్మకం లేక, దేవుని మీద నమ్మకం లేక వెళ్తున్నావు నువ్వు. నమ్మిక ఇచ్చుకుని ఉండు, దేవుడిని అభివృద్ధి చేయకపోతే అడుగు. ఒక వారం వచ్చి ఒక వారం మానేసి ప్రార్థన చేసి చేయడం మానేసి నీ ఇష్టాన్ని చూపించి వాళ్ళ దగ్గర నోరు జారిపోయి వాళ్ళ దగ్గర ఏదో చేయి జారిపోయి ఉంటే నీ జీవితకాలం ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి చెందలేవు. దేవుని స్తోత్రం. ఒకవేళ తెచ్చుకుని ఏదో జరిగించుకోవచ్చు, కానీ నీ ఆత్మ చనిపోతుంది. వాక్యం మీద అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన జీవితం ఏది స్వతంత్రత ఏది? ప్రార్థన చేసుకుని వస్తారా పటాలను కొడతారు, మోకరిత్త అక్కడ కొట్టరా, ఇబ్బందులు పెడతారు. కొట్టలేదంటే కోపం లేని నీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు, నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఎవరో ఉంటారు, భక్తి కలిగిన వాళ్ళు. ఎందుకు లేపమ్మ అనుకుంటారు. కానీ ఒక్కొక్కడు రోషం కలిగి ఉంటాడు. నా ఇంట్లో నువ్వు ప్రార్థన చేయడం ఏంటి అంటాడంట. మనకిక్కడికి వచ్చి ఒక గొర్రెపోతుని తీసుకొచ్చి బలేస్తామంటే మనం ఒప్పుకుంటామా? తోసామా? అప్పుడు ఒక్కొక్కరు పోలేరమలు అయిపోతారు. దేవుని స్తోత్రం కదా. మరి ఎవరి భక్తి వాళ్ళకి ఇష్టం, అది తప్పు పట్టట్లేదు నేను. వాళ్ళ విశ్వాసం వాళ్ళ భక్తి వాళ్ళది. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు పని చేయించుకునే వారికి ఉన్నారు. నీ విశ్వాసాన్ని బట్టి, నీ అవిశ్వాసాన్ని బట్టి ఏమయ్యావు? నువ్వు పని చేసే స్థితిలోకి వెళ్ళిపోయావు. ఆలోచన చేయండి. ఒక్కొక్కరు 10 మంది పనులు పెట్టుకుంటారు. 3-4 కార్లు ఉంటాయి ఒక ఇంట్లో. కుమారుడికో కారు, కుమార్తెకో కారు, భార్యకో కారు, పనివాడికో కారు, టికెట్ వాడు కూడా కారు, డ్రైవర్ వెళ్ళి తీసుకురావాలి దివాన్లో పనిచేస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇక్కడ చెప్తున్నాడు కదా, యెరూషలేము కూడా స్వతంత్రంగా ఉన్నది కనుక అది మనకు తల్లి. యెరూషలేము ఏమైంది? మనకి తల్లి అయి ఉంది. కాబట్టి ఆ తల్లి ఊళ్ళో ఉండాలి, ఆ తల్లి పోషణలు ఉండాలి, ఆ తల్లి పాలు తాగాలి, ఆ సంఘంలో వాక్యం వినాలి, బలం పొందుకోవాలి, ప్రాణాత్మ మురుగులోకి వెళ్ళాలి, అది పనిచేయాలి, సంపూర్ణ స్వస్థత ఇవ్వాలి, ఆత్మక్షేమం ఇవ్వాలి, దేవుని రాజ్యాన్ని చేరాలి. ఆమేన్. కనుక ఆయన చెప్తుంది, ఎందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడిందానా బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి కలగదాని పిల్లల కంటే పెనిమిటి లేదని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉందంట. చూసారా? ప్రసవ వేదన పడినదానా బిగ్గరగా కేకలే. ఎస్, చేతులెత్తి బిగ్గరగా దేవుని స్తుతించు, ఆరాధన చేయి. నీకు అనేక మంది పిల్లలు ఇస్తాడు దేవుడు. ఇవాళ మాకు అందరి పిల్లలే. మీరు ఎంచేత మేము ప్రసవ వేదన పడకుండా ఏం చేస్తున్నాం? ఆత్మ సంబంధమైన ఆత్మతోటి ప్రార్థన చేసుకుంటున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, చేతులతో ఆరాధన చేస్తున్నాం. చస్తే క్రీస్తు కొరకు చనిపోవాలి, వాక్యం కోసం బ్రతికితే వాక్యం కోసమే బ్రతకాలి, బ్రతికించి వాక్యం కోసం బ్రతకాలి, నిజమైన బ్రతుకునిచ్చి వాక్యం కోసం బ్రతకాలి, శాశ్వతమైన బ్రతుకునిచ్చి వాక్యం కోసం బ్రతకాలి. అశాశ్వతం ఈ లోకం కొరకు, ఈ శరీరం కొరకు బ్రతకూడదు. ఈ శరీరం కొంతకాలమే, ఆత్మ నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి నీకు అనేక మంది పిల్లలు ఉన్నారు, కాబట్టి ఎక్కువ మంది అయి ఉన్నారు. ఇదేనా ఎక్కువ మంది అవ్వలేదా? 70% ఉన్నారు క్రైస్తవులు, 70% ఉన్నారు. బయటపడరంతే, రహస్య క్రైస్తవులుగా జీవిస్తారు, క్రైస్తవులుగా నమోదు చేయించుకోరు, ఈ లోక సంబంధం ఈవులు పోతాయని యథార్థంగా జీవించరు. అంతేగాని ఇంకా దాస్యం అనే కాడి కింద ఉన్నావు. ఒకసారి ఆలోచించి, ఏ దాస్యంలో ఉన్నావు నువ్వు? ఆర్థిక సమస్యలను బట్టి దాస్యంలో ఉన్నావా? పాపాన్ని బట్టి దాస్యంలో ఉన్నావా? ఆజ్ఞాతక్రమాన్ని బట్టి దాస్యంలో ఉన్నావా? ప్రార్థన చేయమని పిలుస్తే కానీ ప్రార్థనలో ఉండవు నువ్వు. అప్పుడు అవిశ్వాసమా విశ్వాసం? అది దైవజన్ని ప్రార్థన చేయమని పిలిచావు, ఒక కార్యక్రమానికి దైవజన్ వచ్చి నువ్వు ఎక్కడున్నావు? ప్రార్థనలో ఎక్కడున్నావు? నీ పనివారు ఉన్నారు, అలా ఆశతో పడతారు. అందుకే ఇవాళ నీ ఇంటికి వచ్చి పని చేసిన వాళ్ళు రేపు నీ చేత పని చేయించుకుంటారు. వాళ్ళు చప్పలు కూడా దేవుని మహింపరచు. ఎస్, సత్యం చెప్తున్నాను, నేను ఎవరిని వచ్చుకోవద్దు. నన్ను పిలిచినప్పుడు నాకు అవకాశం ఇవ్వద్దా? నా దేవుడు నాతో వచ్చినప్పుడు దేవుడు శిరస్సు వంచి అక్కడ నువ్వు ఉండొద్దా? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రార్థన చేయించుకోవడం గొప్ప కాదు, ప్రార్థన పిలిచిన వాళ్ళు ప్రార్థనలో ఉండడమే గొప్ప. ఆమేన్. చప్పలు కూడా దేవుని మహింపరచండి.